Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి మీ ఫైనల్ ఎగ్జామినేషన్లో, ఓకేనా? సో పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తే మీకు ఓ గ్రేడ్ వస్తుంది, ఎలా చేస్తే మీరు పాస్ అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో పేపర్ ప్రజెంటేషన్ అనేది సో మీకు 60 మార్క్స్ వెయిటేజ్, ఓకేనా? ఈ 60 మార్క్స్ పేపర్ని మీరు 2.5 అవర్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మీ ఫైనల్ ఎగ్జామినేషన్లో, ఓకేనా? సో ఎంత చదువుకున్నా ఇంపార్టెంట్ కాదు, ఎలా మీరు పోర్ట్రే చేస్తున్నారు ఎగ్జామినేషన్లో, ఎలా మీరు ప్రజెంట్ చేస్తున్నారు మీ ఆన్సర్స్ని అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇంత చదువుకున్నా కూడా మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోతే మీకు అదే A+ గ్రేడ్ వస్తుంది, కానీ ఓ గ్రేడ్ రాదు, ఓకేనా? టు స్కోర్ ఓ గ్రేడ్ దేర్ ఆర్ ఫ్యూ టిప్స్ యూ షుడ్ బీ ఫాలోడ్. ఒక 5 టిప్స్ చెప్తాను, ఈ 5 టిప్స్ మీ మైండ్లో పెట్టుకోండి. వెన్ యూఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామినేషన్ 200% మీరు ఓ గ్రేడ్ అనేది స్కోర్ చేయొచ్చు, ఓకేనా? ఇది ఎప్పుడు చెప్తున్నా నేను, మీ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక, ఓకేనా? మీ ప్రిపరేషన్ 100% అయిపోవాలి. 100% అయిపోయినాకనే ఈ వీడియో చూడండి, ఓకే? మీరు ప్రిపరేషన్ ఏం చేయకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి అక్కడ మా గ్రేడ్ రాకపోతే మళ్ళీ నన్ను అనొద్దు, ఓకేనా? సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక థియరీ సబ్జెక్ట్ కాబట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెయ్యండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు బార్ డయాగ్రామ్స్ అన్న ఉండొచ్చు, పై డయాగ్రామ్స్ అన్న ఉండొచ్చు, గ్రాఫ్స్ అయినా ఉండొచ్చు, టేబుల్స్ అయినా ఉండొచ్చు, ఎక్సెట్రా ఏవైనా ఉండొచ్చు. మీ ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని హైలైట్ పాయింట్స్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు కొన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు, సో దట్ మీ ఆన్సరు లెంతీగా అవుతుంది అండ్ మీరు చూపించే విధానం కూడా వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో థియరీ సబ్జెక్ట్స్లో ఎప్పుడైనా కూడా మన యొక్క పాయింట్స్ని ఒక 1 or 2 క్వశ్చన్స్కి అయినా కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ వన్, అటెంప్టింగ్ ఆల్ క్వశ్చన్స్, ఓకేనా? కొంతమంది టైం సరిపోవట్లేదు అందుకని మేము అటెంప్ట్ చేయాలి అంటారు, బట్ అవన్నీ ఇంటెన్షన్స్ కాదు. మీకు ఇచ్చిన 2.5 అవర్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ 3 అటెంప్ట్ చేసి రావాలి. దట్ ఈస్ కాల్ మెయిన్ థింగ్. టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అది మీ చేతిలో ఉంది. ఇది ఇంతే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని అయితే నేను చెప్పలేను. కొంతమంది హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాస్తారు, కొంతమంది స్లోగా రాస్తారు, కొంతమంది మీడియంగా రాస్తారు. సో మీరు ఎలా రాసినా కూడా ఎట్ దట్ ఫైనల్ పాయింట్ మీ ఎగ్జామినేషన్ అయిపోయేంత లోపల 2.5 అవర్స్ లోపల మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. వాడు 5 క్వశ్చన్లు అడిగితే 5 క్వశ్చన్లు నీకు వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చెయ్యి, ఓకే? ఎన్ని బిట్స్ ఇస్తే అన్ని బిట్స్ నువ్వు అటెంప్ట్ చెయ్యి, ఓకేనా? చేసినందుకు అయితే ఏం నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు కదా, చేసినందుకు నీకే బెనిఫిట్. ఏదో 2-3 మార్కులన్నా వాడు వేస్తాడు, ఓకే? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, సైడ్ పాయింట్స్ పెట్టి రాయండి. పారాగ్రాఫ్ వైజ్గా రాయకూడదు. థియరీ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా కూడా పారాగ్రాఫ్ వైజ్గా అస్సలకి రాయకూడదు, ఓకేనా? మీరు ఏదైతే టాపిక్ నేర్చుకుంటున్నారో అవన్నీ మీరు సైడ్ పాయింట్స్ రూపంలో నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ అన్నాడు అనుకోండి, ఇది లీడర్షిప్, ఓకేనా? దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ అని హెడ్డింగ్ పెట్టిను, 2 లైన్స్ రాసిను. సెకండ్ ఏంటి, చరిష్మాటిక్ ఉండాలి, ఓకే? థర్డ్ పాయింట్ ఏంటి, హ్యూమిలిటీ ఉండాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఎక్స్ట్రోవర్షన్ అయి ఉండాలి. ఇట్లా మీరు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మీనింగ్, డెఫినేషన్, పాయింట్స్ అని ఇట్లా హైలైట్ చేసుకుంటూ మీరు రాస్తే డెఫినెట్గా వాడు చూసేవాడికి కూడా అదే మంచిగా రాసింది కదా అనిపించాలి, ఓకే? సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకొని రాయండి, ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. సో చాలామంది బుక్లో ఉన్నది బై హార్ట్ చేస్తాడు, కానీ సో అదే కాకుండా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ ఎ కంపెనీస్ లీడర్, బి ఈజ్ ఎ వర్కర్, ఇట్లా తీసుకొని రాయండి, ఓకేనా? ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఏ ఎగ్జాంపుల్ సూట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుంటూ మీరు రాయనికే ట్రై చేయండి, ఓకేనా? కాన్సన్ట్రేట్ ఆన్ ది లాంగ్ క్వశ్చన్స్. అంటే పార్ట్ బి మీద, అంటే
పార్ట్ ఏ పార్ట్ సి అనేది మీరు జనరల్గా అయినా రాసేయచ్చు, మీరు ఏ సోది రాసినా కూడా వాళ్ళు మార్క్స్ వేస్తారు దానికి. మీరు పార్ట్ బి ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. సో ఈ 5 థింగ్స్ ఏవైతే నేను చెప్పినా ఇవి మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఈ పేపర్ని అటెంప్ట్ చేయండి. మీ 100% ఆఫ్ ది ప్రిపరేషన్ అయిపోయాక 200కి 300% మీకు మీ ఓ గ్రేడ్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై everyone.